అంటే మాకెంతో ఇష్టం. ఇక్కడ తెలుగు వారందరికీ ఇష్టం. తాను టాలీవుడ్ కింగ్ నాగార్జున, అమ్మాయిల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మన్మధుడు. కానీ సినిమాలు మాత్రం చేయట్లేదు. హీరోగా మాత్రం సినిమాలు చేయడం మానేశారు. ఇక చాలే అనుకున్నారో లేక సరైన కథ సెట్ అవ్వక సినిమాలు చేయట్లేదో అర్థం కావట్లేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఒక్క అప్డేట్ కూడా లేదు. తన తోటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ సంవత్సరానికి ఏదో ఒక సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నా కూడా నాగార్జున మాత్రం ఎప్పుడో ఒక సినిమాతో వస్తూ ఉంటాడు. అది కూడా డిజాస్టర్ టాక్ వస్తే మళ్ళీ దాదాపు 1 నుంచి 2 సంవత్సరాలు సినిమాలు తీయడం మానేస్తారు. ఇందులో కల్లా బిగ్ బాస్ ఒకటి. రీసెంట్ గా చూసుకుంటే నాగార్జున ఇతర సినిమాల్లో కీలక పాత్రలు తప్ప ఓన్ గా సింగిల్ గా హీరోగా సినిమాలు చేయడం మానేశారు. ఇంకే ముందులే అనుకున్నారో లేక కథలు దొరక్క చేయట్లేదో, ఎలాంటి సినిమాలు తీసినా ఆడియన్స్ చూడట్లేదో అర్థం కావట్లేదు. కానీ ఇతర సినిమాలో క్యారెక్టర్లు తప్ప హీరోగా మాత్రం అసలు చేయట్లేదు. రీసెంట్ టైమ్స్ లో ఊపిరి, దేవదాస్ లాంటి సినిమాలు చేసినప్పటికీ కూడా అవి మల్టీ స్టార్ మూవీగా కొంచెం ఎంతో కొంత ఆడాయి. బ్రహ్మాస్త్రాలో నటించినప్పటికీ కూడా అది బాలీవుడ్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ గా నిలిచింది. చివరిగా హీరోగా నా సౌమ్యంగా సినిమా తీశారు. కానీ అది అనుకున్నంత స్థాయిలో రీచ్ అవ్వలేదు. ఒక విధంగా అది కూడా మల్టీ స్టార్ మూవీయే. ఎందుకంటే అందులో రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కూడా ఉన్నారు. అయితే కుబేరా సినిమాతో యూ టర్న్ తీసుకున్న నాగార్జున గారికి ఎంతో కొంత హ్యాపీ అనిపించేలా ఉంది కుబేరా. కానీ రీసెంట్ గా కూలీ మూవీలో వెళ్ళగా చేసేసరికి ఇంత మన్మధుడు నాగార్జున ఎందుకు ఎలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారని ఆడియన్స్ దుమ్మెత్తిపోసేలా ఉంది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నాగార్జున తప్ప ఇంకెవరు చేసినా కూడా సినిమా ఎంతో కొంత ముందుకు వెళ్లేది. కానీ నాగార్జున కి ఆ క్యారెక్టర్ అసలు సెట్ అవ్వలేదు. అమెరికా లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా రజనీకాంత్ మొహం చూసి కథ ఒప్పుకుంటే నాగార్జున మాత్రం ఈ క్యారెక్టర్ చేయడానికి దాదాపు 7 సార్లు కథ విన్నారంట. మరి 7 సార్లు విన్నంత కథ అంత బాగుందా లేక అర్థం కాక 7 సార్లు విన్నారా అనేది ఎవరికి అర్థం కాదు. కానీ మొత్తానికి 7 సార్లు విన్నా కూడా ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉన్నా కూడా మరి ఎందుకు సరైన క్యారెక్టర్లు ఎంచుకోలేకపోతున్నారనేది ఎవరికి అర్థం కాని అంశం. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు ఆపేసి మంచి హీరోగా సినిమాలు చేస్తే మంచిది అంటున్నారు ఆడియన్స్.